ఇది డే 7 రోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనమాట. అంటే ఈ రోజు మొత్తంలో నేనేం తీసుకున్నాను, ఏ ఏ టైమింగ్స్‌లో తీసుకున్నాను, ఇంకా వర్కౌట్స్ ఏం చేశాను. ఈ 10 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో నేనొచ్చేసి ఇది డే 7లో వ్లాగ్ షేర్ చేస్తున్నాను. వ్లాగ్ అని కాదు, మేబీ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని చెప్పొచ్చు. నాకు బేసిక్‌గా వర్కౌట్స్ కానీ, జిమ్ గానీ ఏదైనా సరే నిద్రలేసినా కొంతసేపటికి చేస్తేనే మంచి ఇంట్రెస్ట్ వస్తది బేసిక్‌గా. లేదు ఇంకేదైనా వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పుష్ చేసుకొని రావాలి అంటే ఇప్పుడు నాకు భలే ఇబ్బందవుతుంది. నేను ప్రతిరోజు ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిజంగా నాకు టఫ్ ఫీల్ అయింది కాబట్టి. మీరు అనుకోవచ్చు వీడియోస్‌లో చూపించే వాళ్ళందరూ, యూట్యూబ్‌లో చూపించే వాళ్ళందరూ వీళ్ళకి మాత్రం మోటివేషన్ ఎట్లుంటదబ్బా! అసలు ఎట్లా చేస్తారబ్బా వీళ్ళు మాత్రం అన్నట్టు. కానీ రియల్ లైఫ్‌లో వచ్చి ప్రతిరోజు అట్లా సూపర్ డూపర్ ఎనర్జిటిక్‌గా ఏమి ఉండదనండి. రియల్‌గా కూడా చానా హర్డల్స్ ఉంటాయి. అంటే చానా ఇబ్బందులుంటాయి. చానా ఏమంటారు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. నాకు అలానే ఉంది. మిగతా వాళ్ళ గురించి ఏమో నాకు తెలీదు. నేను నాకెలా అనిపించిందో అలానే షేర్ చేయాలనుకుంటాను. మీకు తెలుసు కదా! అందుకని చెప్పి నేను నాకు అనిపించేది ప్రతిరోజు చెప్తాను. ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత ఎనర్జిటిక్‌గా చేస్తున్నానని. కానీ దాని వెనక వచ్చేసి అంటే అది చేయడానికి ముందు నేను చాలా టైం తీసుకున్నా. ఎందుకంటే అస్సలంటే అసలు వర్కౌట్ చేయాలని లేదు నాకు ఈరోజు. ఎందుకంటే బాగా బాడీ పెయిన్స్, టైర్డ్, నైట్ అస్సలు నిద్రలేదు నైట్. అంటే ఎందుకో లేట్ అయ్యింది. ఇంకా బాబు బాగా డిస్టర్బ్‌గా ఫీల్ అవుతున్నాడు. ఇంకా వాడితో పాటు ఇంకా మేలుకొని ఉండేటప్పటికి నిద్ర లేదు. ఒకవేళ నేను ఇది 10 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకోకపోయి ఉంటే ఈరోజు అంటే ఎనర్జీ లేకపోవడానికి నేను అసలు వర్కౌట్స్ చేసి ఉండను. స్కిప్ చేసేసి ఉంటాను. కానీ ఇంకా వీడియోస్ కోసం చెయ్యాలి. దట్టు 10 డేసే కదా పెట్టుకుంది. చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ రోజులు పెట్టుకున్నాను కాబట్టి చెయ్యాలని చేసేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను ముందు రోజు నైట్ ఏం చేశానంటే అన్నం మిగిలితే కరెక్ట్‌గా 2 అంటే 2 స్పూన్స్ అంటే నా కొలతకి 2 స్పూన్స్ తీసుకున్న అన్నము. దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ ఏసి కొంచెం పచ్చిమిర్చి ఏసి పెట్టేసాను నైటే. సో దట్ రేపటికి ఫర్మెంట్ అవుతది. మామూలుగా సద్దన్నం అంటాం కదా! అట్లా. కాకపోతే ఇందులో వచ్చి రైస్ ఎక్కువ ఉండదనమాట. ఆ రైస్ నుంచి ఆ వాటర్ ఫర్మెంట్ అవుతది కదా! ఆ వాటర్‌ని బాగా గుజ్జుగా కలుపుకొని ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని, ఇంకా ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ ఏసుకోవచ్చు. లేదంటే అట్లే లైట్‌గా సాల్ట్ జల్లేసుకొని అది ఒక పెద్ద గ్లాస్‌కి తీసుకోవచ్చు అని ప్లాన్ చేసి వేశాను నేను. అది పెట్టాను నైట్. కానీ మా అత్త పొద్దునొచ్చేసి ఇది మంచిగా ఇందులో ముందు రోజు దోస పిండి మిగిలితే అందులోకి క్యారెట్ తురిమి వేసింది. తర్వాత మునగాకు, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేసి సూపర్ డూపర్‌గా రెడీ చేసి పెట్టింది ఊతప్పం కోసం. అది చూస్తేనే చాలా టెంప్టింగ్‌గా అనిపించింది నాకు. హెల్తీ కూడా కదా! కాబట్టి ఇంకా, ఇంకా స్కిప్ చేయలేక నేను ఒక ఒక మందంగా ఒక మీడియం సైజ్ ఊతప్పంలాగా వేసుకున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో వచ్చింది. అసలు చూసారా? చూస్తుంటే నాకు ఇప్పుడు నోరు ఊరుతుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా. అంత బాగుండిందనమాట. చట్నీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండింది. యాక్చువల్‌గా ఇది నా ప్లాన్‌లో లేదు. నేనేమనుకున్నానంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇంకా ఈ ఫెర్మెంటెడ్ వాటర్ సద్దన్నం వాటర్ ఇంకా కారపులుసు ఇది నా కాంబినేషన్ మంచి ఇష్టం. అంటే సద్దన్నం, కారపులుసు బాగా ఇష్టం. వీటితోనే నేను బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. ఈ ఊతప్పం అసలు ప్లాన్‌లోనే లేదు. కానీ నేను బై లుక్స్ టెంప్ట్ అయ్యి, అది టేస్ట్‌కి టెంప్ట్ అయ్యి, చట్నీకి టెంప్ట్ అయ్యి నేను ఇంక అది తీసుకోవాల్సొచ్చింది తప్పనిసరిగా. అంటే హెల్తీ కాబట్టి దాన్ని మిస్ చేయాలనిపించలేదు ఫస్ట్ థింగ్. తర్వాత టేస్ట్ గూడా. సో, ఇందులోకి మామూలుగా పప్పులు అన్నీ వేసి తిరగబాతులాగా పెట్టి దాన్ని పిండిలో కలిపేసరికి ఇంకా మంచి టేస్ట్ వచ్చింది. కాబట్టి నేను ఇంక స్కిప్ చేయలేక తీసుకున్నా. ఈ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నాకు హెవీ అయిపోయింది. చూసారు కదా ఎన్నున్నాయో అసలు. ఒక్కొక్కటి మినిమమ్ 100 క్యాలరీస్ ఏసుకున్నా సరే ఇంకా అయిపోతది. 400, 500 క్యాలరీస్‌కొచ్చేస్తది నాకు. ఇంకా ఇందులో చూసారా నేను ఈ ఫెర్మెంటెడ్ వాటర్ స్కిప్ చేయాలని అస్సలు అనుకోలేదు. అసలు చేయాలని లేదు. ఆ తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ స్కిప్ చేయలేను. ఇంకా ఊతప్పం అన్నీ ఇంక అట్లా అయిపోయింది. సరేలే నెక్స్ట్ మేనేజ్ చేద్దాం అనుకునే లోపే మా మామ గులాబ్ జామున్ తెచ్చున్నాడు కదా! అది ఎప్పటినుంచో ఉందనమాట. ఇదొచ్చేసి మా మామ బజార్‌కెళ్ళాడంటే అస్సలు ఒట్టి చేతులతో రాడు ఇంటికి. ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్స్ తీసుకొస్తారు. అలా ఈ గులాబ్ జామున్ తెచ్చి ఉంచి చాలా రోజులవుతుంది. దగ్గర దగ్గర 1 వీక్ పైనే అవుతుంది. అయితే ఇంకా నేను అసలు దీన్ని ముట్టకూడదు. ఓపెన్ చేస్తే తినేస్తాం అని చెప్పి నేను దాచి దాచి పెడుతున్నా బీరువాలో లేకపోతే షెల్ఫ్‌లో పైన ఎక్కడంటే అక్కడ పెడుతున్నా. సరే ఇంక ఈరోజు ఇట్లా దాచిపెడితే వేస్ట్ అవుతది కదా! ఎందుకులే అని చెప్పేసి మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ స్ట్రీట్‌లో ఉంటారు కదా కజిన్స్ వాళ్ళందరూ మా ఇంటి దగ్గర క్యారమ్స్ ఆడడానికి అట్లా వస్తారనమాట. సో, వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చుంటే ఇంకా అట్లీస్ట్ వాళ్ళకైనా పంచేద్దామని చెప్పి ఓపెన్ చేశాము. వేస్ట్‌గా పోవడం ఎందుకు ఎక్స్‌పైర్ అయిపోతదని చెప్పి. అదర్‌వైజ్ అసలు నేను కంటి ముందు కూడా పెట్టేదాన్ని కాదు దీన్ని. అలా ఓపెన్ చేసినప్పుడు టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం? సో, సరే మరీ ఇంత టేస్ట్ బడ్స్‌ని చంపేయకూడదని చెప్పి హాఫ్ స్పూన్ తీసుకున్నా. అబ్బా! స్వర్గంలా ఉండింది. తీపి ఇంకా ఎట్లుంటది
కాపోతే ఒక్క బెనిఫిట్ ఏమిరా అంటే ఇది సాఫ్ట్‌గా లేదు గులాబ్ జామున్. కొంచెం రసగుల్లా టైప్ ఉంది. అంటే కొంచెం బ్రెడ్‌గా అట్లా అనిపిచ్చింది. సాఫ్ట్‌గా ఉనుంటే మేబీ ఫుల్ తినేదాన్నేమో. బట్ ముందే క్యాలరీస్ చూసుకున్నాను. హెవీ ఉంది. అస్సలొద్దని హాఫే తీసుకున్నా. తర్వాత ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంటే మంచి పండిన జామ పండు ఒకటి తీసుకొని అది తింటూ మా ఆయనకి చెప్తున్నా. స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఇట్లాంటివి తినాలి, అట్లాంటివి తినకూడదని చెప్పి డైలాగులేసేసి ఆ జామకాయతో అడ్జస్ట్ చేసుకున్నా. అట్లుంటది మన పరిస్థితి మా ఇంట్లో. తర్వాత లంచ్‌కొచ్చేసి మంచిగా అన్నము, క్యారెట్, బీన్స్ కలిపి తాలింపు చేసింది మా అత్త. అది ఇంకా క్యాబేజీతో వచ్చి మేము కలుచుకూర అంటాం దీన్ని. దీన్ని పప్పేసి, పెసరపప్పేసి చేసింది. మంచి హై ప్రోటీన్ అనమాట. ఇంక తర్వాత ఫైబర్ కోసం ఇంకా ఆల్రెడీ ఇవన్నీ ఫైబర్ వచ్చేసాయి. ఇంక ప్లస్ నేను సాలడ్‌లాగా ఇదేంటిది ఇది కుకుంబర్, లైట్‌గా క్యారెట్ తీసుకున్నా. ఈ తాలింపు కోసం కట్ చేసిన క్యారెట్ ముక్కలు కొన్ని తీసి పెట్టుకున్నా అనమాట. క్యారెట్ ఒట్టిగా తింటే మంచి స్వీట్ వస్తది కదా! సో, కుకుంబర్‌తో పాటు కలిపి తినేస్తాను నేను. తర్వాత ఆవకాయ. ఈ మధ్య ఆవకాయ పికిల్ తెచ్చుకున్నాను. అస్సలంటే భలే! 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 ఉంది టేస్ట్. ఇది మామూలుగా మేము చేసింది కాదు. షాప్‌లో తెచ్చుకున్నాను. కాబట్టి దీనికి కూడా టెంప్ట్ అవుతున్నాను నేను. రోజు కొంచెమైనా కొంచెం అట్లా పెట్టుకొని లాస్ట్‌లో ఒక టచ్ అప్ ఇచ్చేస్తున్నాను. ఈరోజు గాని వర్కౌట్స్ చేయకపోయుంటే నా పరిస్థితి ఏమయ్యుండేదో. ఎందుకంటే ఈరోజు మొత్తం స్వీట్ క్రేవింగ్స్ ఇంక వీటితోనే అయిపోతుంది. ఈ బ్రౌనీ మొన్న చూపించాను గదా! అది ఇంకా ఉంచుకొని కొంచెం కొంచెం తింటున్నా ఎలకలాగా నేను. తర్వాత కాఫీ, వర్షం పడింది బాగా. కాబట్టి ఇంట్లో బాగా ఫోర్స్ చేశారు. కాఫీ తాగు ఏం గాదులే, ఏం గాదులే అని. కాబట్టి సరేలే ఇంతటితో డిన్నర్ ఆపేద్దాము అనుకోని బ్రౌనీ తిన్నాను. ఇంకా ఈ కాఫీ తాగాను. చాలా అని అనుకున్నాను. చూసారా ఎంత టెంప్టింగ్‌గా ఉందో. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఆ రోజంతా అలానే అనిపించింది. సో, ఈ కాఫీ తాగేసి ఇంక చాలులే అనుకునేటప్పటికి మళ్ళీ మా ఆయన నాకు ఒక ఊతప్పం చేసివా అంటే అక్కడికెళ్ళేటప్పటికి నాకు మళ్ళీ ఆ చట్నీ, ఆ ఊతప్పం మార్నింగ్ తిన్న టేస్ట్ గుర్తొచ్చి అబ్బా! ఒక్కటి తిందాం ఏం కాదులే, ఒక్కటి తిందాం ఏం కాదులే అని చెప్పి మంచిగా ఒకటి కాల్చుకొని తిన్నాననమాట. నిజం చెప్తున్నా టేస్ట్ అంత బాగా కుదిరింది. నేను ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఇలా మనస్ఫూర్తిగా మనకి ఖచ్చితంగా తినాలి అని ఫీలింగ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి తప్పు లేదు. మనం అంత స్ట్రిక్ట్‌గా ఉన్నాము అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఖచ్చితంగా ఏదో చెడావిడి అని ఏదో ఒకటి పడి తినేస్తాము. అలా కాకుండా అనిపించిన రోజు ఎంజాయ్ చేయండి. చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్ చెయ్యాలి. సో, నేనిప్పుడు ఎక్స్‌ట్రా తిన్నాను అని నాకు అనిపించింది కాబట్టి నేను మా ఇంటి లోపలే నైట్ 9:30, 10 అవుతుంది. నాకు నిద్రే పట్టలేదు. ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఇంక ఇంటి లోపల అంటే ఆరు బయట కొంచెం బయట కాంపౌండ్ లోపలెళ్ళి వాకింగ్ చేశాను. ఆ రకంగా ఈ రోజుకి కాంపెన్సేట్ చేసేసాను. అది ఈ రోజుటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.